నమస్కారం సార్. నమస్కారం. బాబా టైం ఏంటంటే అటు ఇంగ్లీష్ వాళ్ళు, ఇటు ముస్లిమ్స్, ఇటు హిందువులు ఈక్వల్గా, అంటే ఇంగ్లీష్ వాళ్ళ ఆధిపత్యం, ముస్లిమ్స్ యొక్క వాళ్ళ కింద పనిచేసే ఇన్ఛార్జుల్లాగా వాళ్ళు, హిందువులేమో మామూలుగా ఉండేవాళ్ళు. ఆ టైంలో బాబా గారు ఆ టైంకి సంబంధించిన ప్రతి విషయాన్ని మీరు ఇంక్లూడ్ చేసి దీంట్లో రీసెర్చ్ చేసి పెట్టడం అనేది చాలా గ్రేట్ సార్. ఎందుకంటే అవన్నీ నాకు బాబాని ఇచ్చారు కాగితాలు, డాక్యుమెంట్స్ అన్ని కూడా నా దగ్గరికి ఎట్లా వచ్చి ఇందాక చెప్పాను కదా. అవునవునవును. నాకు టీతో పాటు ఫోటోగ్రాఫ్స్ కూడా ఉన్నాయి కదా సార్. ఇప్పుడు నాకు ఛాయ్తో పాటు, పాన్ వచ్చింది, ఛాయ్తో పాటు రైలు భోజనం 10 రూపాయలకు భోజనంతో పాటు మరి అవన్నీ బాబా ఇప్పించాడు కదా. అవునవును సార్, సూపర్ సార్. సో అందుకని ఇది తయారైంది. తప్పకుండా సార్. అంటే దీన్ని చదివితే మాక్సిమం ఇన్ఫర్మేషన్ భక్తులకు వెళ్ళిపోద్ది. ఈ బుక్ లో ఉన్న కొన్ని అంశాల గురించి మీతో నేను పాల్పంచుకుంటా. దాంతో పాటు ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ షిరిడి సాయిబాబా అంటే ఎవరు, షిరిడి సాయిబాబా గురించి అంటే రకరకాల రూమర్స్ వస్తున్నాయి బయట. అంటే రూమర్స్ అనుకోవచ్చు, మరి అది క్రియేట్ చేసిన ఇదా లేకపోతే ఏందో తెలియదు, కానీ ఆయన ఒక ఫకీరు, ఆయన హిందువులకు సంబంధం లేదు అనే అంశాలే ఎక్కువ మాట్లాడుకుంటూ కొన్ని జాగాల్లో కొంత మతత్వవాదులు అనుకోవచ్చు, లేకపోతే ఇంకెవరైనా రాజకీయవాదులు అనుకోవచ్చు, లేకపోతే వాళ్ళ స్వార్థపరులు అనుకోవచ్చు. అది కరెక్టేనా? ఒక ముస్లిం సమాజానికి సంబంధించిన ముస్లిం సమాజమే పూజించాల్సిన వ్యక్తేనా, అది దేవుడేనా అంటే మీరేమంటారు? ఇప్పుడు ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, బాబాతో పాటు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఆ రోజులు? ఓకే, ఒకటి మహల్సాపతి ఖండోబా ఆలయంలో పూజారి. ఓకే, చాలా గొప్ప భక్తుడు ఆయన. ఓకే, చాలా గొప్ప భక్తుడు ఆయన. ఆయన ఎంత గొప్ప భక్తుడు అంటే, ఆయన ఏ సమయానికి సమాధి చెందుతున్నా మొదలు చెప్పి ఆ సమయానికి సమాధి చెందినటువంటి వ్యక్తి ఆయన మహల్సాపతి. పూర్తిగా పూర్వాచార సాంప్రదాయ పద్ధతులు కలిగినటువంటి ఒక వ్యక్తి ఆయన. సో నెక్స్ట్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో మనకు అందరూ కూడా బ్రాహ్మణ్సే. ఇప్పుడు ఉన్నటువంటి హిందువులు కాదు, అప్పుడు నిజమైన ధర్మాన్ని పాటిస్తూ సనాతనాన్ని పాటిస్తున్న బ్రాహ్మణ్స్ వాళ్ళందరూ కూడా. ఇప్పుడు ఇందులో చాలా మనం మెన్షన్ చేసినాం. ఓకే, అక్కడ ఇప్పుడు నెక్స్ట్ ఏదైతుందో కాకా సాబ్ దీక్షిత్, ఆయన అడ్వకేట్, ఓకే, సొలిసిటర్ అంటారు. అప్పుడు ఇంగ్లాండ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేసేవాడు ఆయన. ఓకే, ఆయన బొంబాయిలో లీగల్ కౌన్సిల్ మెంబర్, బ్రిటిష్ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన లీగల్ కౌన్సిల్ మెంబర్ ఆయన. అండ్ బొంబాయి యూనివర్సిటీ కౌన్సిల్ మెంబర్ ఆయన. ఓకే, తర్వాత బ్యారిస్టర్. అప్పుడు బ్యారిస్టర్ అనేది పెద్ద చదువుగా. అంటే ఇంగ్లాండ్ లో ఎవరికైతే కేసులు ఉంటుండేనో, ఇంగ్లాండ్ లో ఎవరికి ఉంటే కేసులు, ఇండియాలో కోర్టులన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం సుప్రీంకోర్టు వేసుకుంటామో అప్పుడు ఇంగ్లాండ్ కేసేవాళ్ళు. ఇంగ్లాండ్ లో ఎవరైతే కేసులు వేసుకుంటారో వాళ్ళు దీక్షిత్ గారి దగ్గరికి వచ్చి అతన్ని న్యాయవాదిగా పెట్టుకునే వాళ్ళు, ఇంగ్లాండ్కి వెళ్ళి ఆర్గ్యూ అని ఆయన. సో ఆయన లాంగ్వేజ్ కానీ ఆయన నాలెడ్జ్ కానీ పూర్తిగా ఏది సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆయన 100%. ఓకే, అతడు బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ప్రాక్టీస్ ఆపేశాడు. ఇక్కడే ఉండిపోయాడు, దాదాపు బాబా దగ్గరే ఉండిపోయాడు. అంటే ఇది ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులలో వీళ్ళు చేసే రెచ్చగొట్టే ప్రయత్నాలు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసమే తప్ప అది దేవుడి గురించి ఆయన వీళ్ళు మాట్లాడే అంత అర్హత లేదంటారు, అంతేనా? అసలు బాబా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు, బాబాను ఫస్ట్ గుర్తించిన వాళ్ళు ఎవరు అనేది ఫస్ట్ ఒక 2 ఇప్పుడున్న హిందువులు చెప్పాలా మీరు తెలుసుకుంటే. అది కాదు విషయం. ఏంటంటే మూడో ముఖ్యంగా ప్రముఖమైనటువంటి వ్యక్తి మనకు ఆయన ఎవరైతున్నారో ఆయన ఇంకొక న్యాయవాది, బాలగంగాధర్ సహచరుడు ఆయన కపర్దే, ఇది జిఎస్ కపర్దే. ఓకే, ఈయన అడ్వకేట్. ఓకే, ఈయనకు క్రిమినల్ ప్రాక్టీస్ లో పేరు ప్రఖ్యాతులు. సంవత్సరానికి ₹1,00,000 ఆదాయం ఉండే ఆయనకు అప్పుడు. అప్పట్లో బాబా ఉన్నప్పుడు సంవత్సరానికి ₹1,00,000 ఆదాయం. అప్పుడు నెలకు ₹10,000. అప్పుడు బంగారం తులం ఎంత ఉండే మీరు కనుక్కోండి. ఏది 1900 సంవత్సరంలో. అంటే ఇప్పుడు 120 సంవత్సరాల క్రితం, 120 సంవత్సరాల క్రితం బంగారం రేట్ ఏముండే కనుక్కోండి. రాజులు పోసుకొని అమ్మేటోళ్ళేమో. అప్పుడు ఆయనకు నెలకు ₹10,000 కంటే ఎక్కువ ఆదాయం.
ఓకే. ఆయనకు కోర్టుకు పోతే 4 బగ్గీల మీద కోర్టుకు పోయేవాడు. ఒక బగ్గీలు ఈయన కూర్చునేవాడు, ఒక బగ్గీలో జూనియర్లు కూర్చుండేవాళ్ళు, ఒక బగ్గీలో ఏతో ఉందో ఫైల్ అన్ని పోయి, ఒక బగ్గీలో వంట వాళ్ళు సేవకులు అవన్నీ తీసుకొని పోయేవాళ్ళు కోర్టుకు పోతే. ఇప్పుడు సివిఎం కాన్వాయ్ కూడా పనికిరాదు అంతే. ఆయన ఎంత గొప్ప వ్యక్తి అంటే తన ఇల్లు పక్కనే ఒక 20 రూములు కట్టించి 40 మంది పేద విద్యార్థులకు భోజనము, వసతి, బట్టలు అన్ని ఏర్పాటు చేసేవాడు. ఆయన ఇండ్లు ఎప్పుడు అంటే ఎంతో మంది వచ్చి పోతారు, రోజుకు 60-70 మందికి భోజనం వంటలు జరిగేది ఆయన ఇంట్లో. అయితే అతని భార్య లక్ష్మీబాయి కూడా ఆమె ఎంత గొప్పది అని అంటే ఆమె పిల్లకి ఇంట్లో వంట అయిన తర్వాత భోజనాలు వడ్డిస్తే తన పిల్లలతో పాటు పని వాళ్ళ పిల్లల్ని కూర్చోబెట్టి తన పిల్లలకి ఇట్లా నెయ్యి వడ్డిస్తారు, లడ్డూలు వడ్డిస్తారు, అన్ని పెడతారు. సేమ్ పని పిల్లలకు కూడా అదే విధంగా పెట్టేది ఆమె. అంత గొప్ప ఆయన బాలగంగాధర తిలక్ సహచరుడు. బాలగంగాధర తిలక్ కేసు ఆర్గుయడానికి ఇంగ్లాండ్కి వెళ్ళాడు ఆయన. 2 years ఇంగ్లాండ్ లో ఉన్నాడు. ఈయన ఫ్రీడమ్ ఫైటర్ గా కాంగ్రెస్ కు హెల్ప్ చేస్తున్నాడని, బాలగంగాధర సహచరం చేస్తున్నాడని ఈయన కూడా పట్టుకొని ఈయన కూడా కేసులు పెట్టాలని బ్రిటిష్ వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఈయన ప్రాక్టీస్ మొత్తం వదులుకొని డబ్బులన్నీ ఉద్యమానికి ఇస్తూ ఇంగ్లాండ్కి పోయి వచ్చిన తర్వాత మొత్తం పరిస్థితి దిగజారిపోయింది. ఆయన మొత్తం పరిస్థితి దిగజారిపోయింది. అప్పుడు బ్రిటిష్ వారు ఇతను అరెస్ట్ చేసి జైల్లో పెడదామని చూసినారు. ఆ టైంలో షిరిడీకి వస్తాడు. షిరిడీకి వచ్చి షిరిడీలో బాబా దగ్గర ఉంటాడు. సో బాబా అతను ఎట్లా కాపాడాడు, ఏ విధంగా కాపాడాడు, సో అవన్నీ తన డైరీలో రాసుకున్నాడు. ఆయన బాబా ఇచ్చిన సందేశం ఏంటిది, ఆయన చెప్పిన మాటలు ఏంటి, జీవితం ఎట్లా ఉండాలా, ఏ విధంగా ఉండాలని చెప్పేసి. సో ఆయన అంటాడు, ఇక్కడ బాబా దగ్గర మనం ఒక్క నిమిషం కూడా బాబా చిరునవ్వుని చూసుకుని ఉండాలంటే ఎన్ని జన్మలు ఎత్తినా సరిపోదు నాకు అని రాశాడు ఆయన ఒక దగ్గర. మీరు చెప్పే పదాలు వింటుంటే గొల్లు గగ్గులు పడుతుంది ఆయన రోమాలకి, తెలుసుదా. సో ఆయన ఎంత గొప్ప వ్యక్తి అని అంటే అందులో ఏ రోజు కూడా ఎక్కడ కూడా 1 రూపాయి కూడా ఆశించకుండా ఆయన మొత్తం బాబా గురించి ఆయన వర్క్ చేశాడు. ఆయన ఒకరోజు షిరిడీకి వెళ్ళి తన ఊరికి పోతాడు. ఆయన అమరావతిలో టాంగా దిగిన తర్వాత ఇంటికి పోయేటప్పుడు డైరీలో రాసుకున్నాడు, ఈరోజు నేను టాంగా దిని నడుచుకుంటూ ఇంటికి పోతున్నా, ట్రైన్ దిగి నడుచుకుంటూ ఇంటికి పోతా, ఎందుకంటే టాంగా వాడికి ఇవ్వాల్సిన డబ్బులు నా దగ్గర లేవు అని రాశాడు ఆయన పరిస్థితి. సో ఆయన రాశాడు బాబా గురించి ఆయన. సో ఎవరు, విజయానంద, ఆయన అడ్వకేట్. ఆయన తర్వాత సన్యాసి అయ్యాడు. తర్వాత మనకు డబ్ల్యూ ప్రధాన్, ఆయన బొంబాయి అడ్వకేట్, పేరు మోసిన అడ్వకేట్, బొంబాయి మున్సిపల్ కార్పొరేషన్ మెంబర్, బొంబాయి బార్ కౌన్సిల్ మెంబర్, ఆయన కూడా ప్రఖ్యాతమైన అడ్వకేట్. ఆయన మొత్తం ఆయన దగ్గర అన్ని బంగారు కైన్సే ఉండేటి ఒక రకంగా చెప్పాలంటే వాడేటప్పుడు. అంత పెద్ద రిచ్ పర్సన్ ఆయన వచ్చి మన బాబా దగ్గర వీళ్ళు రాసిన పుస్తకాలు ఉన్నాయి, ఒక్కసారి చదువుమనండి వాళ్ళని, వీళ్ళందరినీ. ఇప్పుడు ఎవరైతే విమర్శిస్తున్నారో, ఎవరైతే బాబా గురించి మాట్లాడుతున్నారో, ఆ రోజు ఉన్నటువంటి పెద్ద సాంప్రదాయ బ్రాహ్మణులలో బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, ఎంతో అనుభవం ఉన్న వాళ్ళు, బ్యారెట్లా చేసిన వాళ్ళు, ఇంగ్లాండ్లో ప్రాక్టీస్ చేసేటటువంటి వాళ్ళు, జీవితాంతం సేవ చేసినటువంటి వాళ్ళు ప్రజలకి. దానిలో వాళ్ళు రాసిన పుస్తకాలలో బాబా గురించి వాళ్ళు ఏం రాసినారో చదవమనండి. అంటే అవగాహన లేకనే ఇదంతా. ఓకే, నమస్తే.